హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను క్యాబేజీ కూర వండబోతున్నాను అనమాట. సో ఇది నాకు నేనే ట్రై చేశాను. ఇంతకుముందు మా అమ్మ నేర్పించినట్టు క్యాబేజ్ని బాయిల్ చేసి తర్వాత వేపి తర్వాత పెట్టేసి దానికి పప్పుల పొడి అలాంటివి చేసేదాన్ని అనమాట. సో మా అమ్మ నేర్పించిన పద్ధతిలో ఉండేదాన్ని. సో ఈసారి కొత్తగా వండేద్దాము, ఏదన్నా టొమాటో వేసి చేద్దాం అనేసి టొమాటోలు వేసి చేశాను అనమాట. సో చాలా బాగా నచ్చింది. అందుకే మళ్ళీ మీకోసం ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక క్యాబేజీని అయితే తీసుకున్నాను. అందులో 3-4 లేయర్స్ తీసేసాను అనమాట, పైనవన్నీ. అప్పుడు నీట్గా ఉంటుంది కదా అనేసి అప్పుడు వాష్ చేసి తర్వాత కట్ చేస్తున్నాను. మళ్ళీ అంత సన్నవి వాష్ చేస్తే మొత్తం పోద్ది కదా అని సో వాష్ చేశాను, సన్న కట్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో తిరువాతకి వేద్దామనేసి నేను ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే దంచుకుంటున్నాను. సో అలా క్రష్ చేస్తున్నాను అనమాట. ముక్కలు కట్ చేస్తే అంత టేస్ట్ అనిపిది. ఇలా అలా నలిపేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందని నేను అట్లా నలిపేస్తూ ఉంటాను అనమాట. సో కరివేపాకు కూడా వేయాలి, కాకపోతే కరివేపాకు గ్వాలియర్కి వచ్చిన తర్వాత కరివేపాకుని చూసిందే లేదు నేనైతే. దొరకలేదనమాట, అందుకే కరివేపాకు లేకుండానే వంటలు సాగుతున్నాయి. సో ఫస్ట్ అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఇంకా వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒకటేసారి వేసుకున్నాను అనమాట. కొంచెం ఒకటి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. సో అవి వేగాలి కాబట్టి అంతలో ఐషుపాపని చూద్దాం. అప్పుడే లేచి అలా కూర్చోబెట్టితే కూర్చొని ఉందనమాట. ఇంకా డిస్టర్బ్ చేయలేదు, వస్తుంది వంట రూమ్లోకి. ఆగండి. సో ఇక్కడైతే నేను వేపుకుంటూ ఉన్నాను. తర్వాత వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకోవడం కామనే కదా, ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయని. సో అవైతే వేపుకుంటూ ఉన్నాను అనమాట. సగం క్యాబేజీ మాకు 2 టైమ్స్కి వచ్చిందనమాట. అంటే మధ్యాహ్నము, నైట్కి వచ్చింది. టొమాటోలు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువైందనమాట. సో 2 టైమ్స్కి అయితే మేము బాగా తిన్నాం. రోటీతో కూడా చాలా టేస్ట్ అనిపించింది. ఇంకా అందులో పప్పు కూడా చేశాను అనమాట. ఐషు పాప కోసం పప్పు మాత్రం చేస్తూ ఉంటాను. దాని పైన వాటర్ తీసేసి ఐషుకి అయితే పెడుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ప్యాన్ ఉంది కదా, అది కొన్నాను అనమాట. సో క్యాంటీన్లో కొన్నాను, 1300 పడింది అనమాట. మా హస్బెండ్ని తీసుకొచ్చారు. దానిపైన మూత ఇన్ని రోజులు అది వాడేదాన్ని, దాని మూత పోయిందనమాట, దానికి పైన ఉన్నది. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేయలేకపోతున్నాను. అంటే ఈ వంటలకి దేనికైనా ఆ మూతను తీసుకొచ్చి వాడేదాన్ని అనమాట. సో ఇప్పుడైతే వాడాలనిపించలేదు, పోయింది కాబట్టి పట్టుకునేదానికి లేదు. సో ఇక్కడ చూడండి, వంట మధ్యలోనే వచ్చేసింది. ఉల్లిపాయలు వేపుకుంటూ ఉన్నాను. సో అంతలోనే కిచెన్లోకి నడుచుకుంటూ వచ్చేసింది అనమాట బొడ్డది. ఇంకేముంది, ఇంకా నేను వంట చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. సో ఆ బ్లాక్ కలర్ ప్యాన్ అయితే ప్రస్తుతానికి దాంట్లో ఏ వంట చేయలేదనమాట. ఎందుకంటే ఐషుపాపకి రాగిపిండి ఉడకబెట్టేదానికి మాత్రమే దాన్ని యూజ్ చేస్తున్నాను. వేరే వంటలు చేస్తే కారం అనిపిస్తుంది కదా, సో ఆ కారం మళ్ళీ దాంట్లో తినలేదనేసి నేను దీంట్లో వంట చేస్తాను, లేకపోతే కుక్కర్లలో వంట చేస్తాను అనమాట. సో దాంట్లో బ్లాక్ ప్యాన్లో అయితే ఏమి వండను. సో ఇక్కడ ఐషుపాపని ఎత్తుకొని అయితే నేను క్యాబేజీ ఫ్రై వేస్తున్నాను. సో కలబెట్టాలంటే ఎత్తుకొని చేయలేను కదా, అందుకని కింద దింపేశాను అనమాట. సో ఏడుస్తూ ఉంటుంది. పప్పు, అన్నం అయితే రెడీ అయిపోయాయి అనమాట. సో ఐషుపాపకి తినిపించాలనేసి అవి అయితే ముందే చేసేసాను. ఇక్కడ లాస్ట్లో ఇంకా క్యాబేజీ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట, వేపుకుంటున్నాను. సో చూడండి, బాగా వేపుకోవాలన్నమాట. మా అమ్మ అయితే బాయిల్ చేసేది. సో నేనైతే బాయిల్ చేయకుండా అట్లే ఉడకవా అనేసి నేను అట్లే పెడుతున్నాను. సో మంచి పర్ఫెక్ట్ మూతలు అయితే పెట్టుకోవాలి, లేకపోతే అస్సలు బాయిల్ అవ్వవు అనమాట. ఎక్కడ సందులు ఉన్నా అలాంటివి ఉన్నా తొందరగా బాయిల్ అవ్వదు. సో చూడండి, అలా కాసేపు కలబెట్టుకొని ఇందులో పసుపు కూడా వేసుకోవాలన్నమాట. పసుపు వేసి మూత పెట్టేసుకున్నాను అనమాట, కలిపెట్టేసుకొని. అంతలో మేడం కుర్చీ పైకి ఎక్కింది, బ్రష్ ఒకటి ఇస్తే దాన్ని పట్టుకొని ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉందనమాట. సో ఇక్కడైతే ఆడుకుంటూ ఉంది. నా కూర ఏమో అక్కడ సిమ్లో పెట్టేసి వచ్చాను అనమాట, మాడిపోకోకుండా. సో ఇక్కడ చూడండి, ఎంత చక్కగా కుర్చీ ఎక్కింది. ఆ కుర్చీ ఎక్కి వెనకాల ఛార్జింగ్ వైర్ బిగుతుంది అప్పుడప్పుడు. సో అదొక భయం అనమాట. సో తర్వాత వచ్చి ఒకసారి కలబెట్టుకున్నాను. మళ్ళీ నేను వంట చేసేటప్పుడు 10 సార్లు వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట, ఏం చేస్తుందా అని. అంతలో మాడిపోయినట్టు అనిపించింది అనమాట, కింద కొంచెం అడుగంటినట్టు అనిపించింది. సో మొత్తానికి క్యాబేజ్ అయితే వేగిపోయింది. సో అన్ని సైడ్ కనుక్కొని మధ్యలో టొమాటో వేస్తాను అనమాట. సో మధ్యలో టొమాటో వేయడం వల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది టొమాటో. ముక్కలు అస్సలు కనిపించదు అనమాట, నుజ్జు అయిపోతుంది. అందులో ఉప్పు వేసుకుంటే కన్నా ఉప్పు వేసుకొని చాక్తో అలా కలబెట్టేసుకుంటాను అనమాట, లేకపోతే ఏదో గరిటెతో కలబెట్టేసుకోవాలి.
సో అలా ఉప్పు వేయడం వల్ల చాలా త్వరగా అంటే త్వరగా వేగిపోతాయి అనమాట. సో మంచి టేస్ట్ ఉంటుంది కదా, టొమాటో కనిపిస్తే అంత మంచి టేస్ట్ అనిపిది. ఇలా బాయిల్ అయిపోతే త్వరగా కనిపించకుండా మంచిగా అనిపిస్తుంది. సో అలా మూత పెట్టేశాను. అప్పుడప్పుడు ఒక 2 టైమ్స్ అయితే కలిపెట్టేసుకోవాలి. ఆ 2 సార్లు కలిపెట్టేసే లోపల టొమాటో అయితే మెత్తగా అయిపోతుంది అనమాట. సో అంతలో నేను ఇక్కడ టొమాటోలు బాయిల్ అయిపోయి లోపు ఐషు పప్పుకి అన్నం పెడదామని మొత్తానికి పెడుతూ అప్పుడే పడుకొని లేసింది అనమాట. సో అందుకే లేచిన తర్వాత అన్నం అయితే తనకి తినిపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, పప్పు చేశాను కదా, పప్పులో వాటర్ ఉంటుంది కదా పైది, ఆ వాటర్తో అయితే తను కొంచెం అన్నం అయితే తింటుంది అనమాట. సో అదైతే పెడతాను తనకి. ఫస్ట్ మార్నింగ్ అయితే లేచిన తర్వాత మేము ఏది తింటే అది పెడతాం అనమాట. ఇడ్లీ కానీ దోశ కానీ అదైతే పెట్టేస్తాను. మళ్ళీ 11 o'clock కానీ 10:30కి ఆ టైంలో అయితే రాగిపిండి ఉడకబెట్టి పెట్టేస్తాను అనమాట. సో అది తింటుంది. ఇంకా అప్పుడు పడుకొని లేచిన తర్వాత ఏమో ఇలా పప్పన్నం పెడతాను. అది కూడా పొట్ట ఫుల్ ఉంటుంది కాబట్టి తినలేదనమాట. దాంట్లో సగం కూడా తినలేదు, కొంచెం తినేస్తుంది అంతే. ఎంత పట్టిద్దో అంతే తింటుంది. కానీ బలవంతంగా మేము తినేటప్పుడు అలా తినిపిస్తూనే ఉంటాం అనమాట. ఏదో ఒకటి మేము ఏది తింటే అదే పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ సపరేట్గా వండేదానికి కాకుండా మేము ఏది అదే బెస్ట్ కదా, ఏది తింటే అదే తినిపించాలి, అలా అలవాటు చేసి ఐషు బాబాకి దింపేశాను అనమాట. ఇంకా టొమాటోలు ఎక్కడ మాడిపోతాయి అనేసి. సో వచ్చి అలా కలిపెట్టేసుకున్నాను. తర్వాత ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయాయి అనమాట. కలిపెట్టేసి మొత్తం కలిపెట్టేసాను. చూడండి ఎంత బాగా టొమాటోస్ బాయిల్ అయిపోయాయో. సో ఇలా చేసుకోవాలన్నమాట. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక్కసారన్నా ట్రై చేసి చూడండి. సో ఇందులో మనము తెల్ల పుట్నాల పప్పు ఉంటుంది కదా, అదైనా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఆ పొడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మసాలాలు వేసుకున్నాను అనమాట. ఈ మసాలాల కన్నా అదే బెస్ట్ ఏమో. పప్పుల పొడి, ధనియాల పొడి, కారం పొడి వేసాను. ఇంకా నా దగ్గర ఇంకోటి గరం మసాలా, సబ్జీ మసాలా, ఇవి 2 ఉంటే ఆ రెండిటితో అడ్జస్ట్ చేశాను అనమాట. సో వీటికన్నా ఇలాంటివి వాడేదానికన్నా పప్పులు అంటే తెల్ల పప్పులు, కొబ్బెర, ఎండుమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి అవి పౌడర్ చేసి స్టోర్ పెట్టుకుంటుంది అనమాట మా అమ్మ. సో అలాంటివి ఎప్పుడు అలా వంట చేస్తుంటే అప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకుంటూ ఉంటాం. సో అది త్వరగా అయిపోతుంది అనమాట. ఇది కూడా త్వరగానే అయిపోతుంది. సో ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయింది. తినేసాం కూడా. తినేసి ఇలా మాకు ఫోన్ వస్తే ఒక చోటుకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒక పార్సల్ వచ్చింది. అలా తిన్నాక ఫుల్గా ఉంటే వాకింగ్ చేసుకోవచ్చు కదా అని అలా వెళ్తున్నాం అనమాట. సో గ్వాలియర్ అయితే మాకు చాలా బాగా నచ్చిందనమాట. కోటర్ కూడా సెట్ అయిపోయింది, చాలా బాగుంది ప్రస్తుతానికైతే. ఇక్కడ చూడండి, అమెజాన్లో పార్సల్ పెట్టామన్నమాట. సో పెద్ద బండే వేసుకొని వచ్చారు. మాకోసం కావాలండి, చాలామంది ఆర్డర్ పెట్టుంటారు కదా అవి. సో అర్థమైందా మొత్తానికి మేము ఏం ఆర్డర్ పెట్టామో? షటిల్ బ్యాట్లు అనమాట. ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి, కాకపోతే అవి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చామన్నమాట. ఇంటి దగ్గర ఆడుకోవచ్చు కదా అని అక్కడ పెట్టాము. సో మళ్ళీ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి రావు కదా, అందుకోసం ఇక్కడ హోలీ సంబరాలు కూడా మొదలయ్యాయి. ఇది హోలీకి ముందు రోజు అనమాట. హోలీకి ముందు రోజు నుండే హోలీ ఆడుతున్నారు. ఇక్కడ బ్యాట్లు అస్సలు వదలలేదనమాట. ఈ బ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ప్యాకింగ్ ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము, ఈసారి వచ్చి అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. అవేమో అక్కడే వదిలేసాము. ఇంటి దగ్గర ఆడుకుందాం, ఇక్కడే ఆడుకుందాం అన్నట్టు పెట్టేసాం అనమాట. ఇవి వచ్చేసి 1300 1200 ఎంతో పడ్డాయి. 1300 పడ్డాయంట. అమెజాన్లో కొంచెం రేట్ ఎక్కువ. ఫ్లిప్కార్ట్లో ఏమో 1000 రూపీస్కి ఆఫర్ నడుస్తుంటే అప్పుడు కొన్నాం, 1000 రూపీస్కి వచ్చాయి. సో 2 బ్యాట్లలో ఏ బాగున్నాయి అంటే మా హస్బెండ్ అన్నాడు ఇవే బాగున్నాయి అన్నాడు. ఎందుకంటే అంత వెయిట్ లేవు, అవి వెయిట్ లేవు, ఇవి వెయిట్ లేవు. మొత్తానికి కంపెనీ అయితే యోనెక్స్ కంపెనీ అనమాట. సో కాకులు కూడా ఒక 3 తెచ్చాడు బయట. అవి వచ్చి కోనెక్స్, అవి ఇంకా చాలా బాగున్నాయి అనమాట. మనము చిన్న కొడుతున్నా వెళ్ళిపోతున్నాయి, ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోతున్నాయి. ఎక్కువ శక్తి అవసరం లేదనమాట, అలా కొడితే అలా వెళ్ళిపోతున్నాయి. సో మాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. మేడంకి కూడా నచ్చాయి. సో చూడండి, అది పట్టుకొని వదలట్లేదు. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళాలి, తొందరగా పడుకొని లేద్దామని పడుకొని ఉన్నాను. సో డిస్టర్బ్ చేస్తూనే ఉందనమాట. బ్యాట్ తీసుకుందామంటే ఇవ్వదు, అలాగే పట్టుకొని ఎక్కడ కొడుతుందో అర్థం కాలేదనమాట. పాపం వాళ్ళ డాడీకి అయితే కొట్టి లేపిస్తుంది అనమాట. సో అలా ఉంటుంది మా ఇష్టపప్పుతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.